హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? ఓకే అండి. ఈరోజు చిన్న వీడియో పెడుతున్నానండి. ఏం లేదండి, నేను లాస్ట్ మంత్ జనవరిలో షాపింగ్ చేశాను కదండి. స్టీల్ ఫ్యాక్టరీ అని వెళ్ళానని చెప్పాను కదండి, సనత్ నగర్ ఫ్యాక్టరీలో. అక్కడ కొన్ని కనపడ్డవి తీసుకున్నానండి. ఎందుకంటే కావాలని ఏం తీసుకోవాలని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళలేదు. కాకపోతే దోశల పెంచి మాత్రం తీసుకోవాలని అనుకున్నాను అంతే. కాకపోతే అన్నీ ఇంకా వేరే ఐటమ్సే ఎక్కువ తీసుకున్నానండి, చిన్న చిన్నవి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు చూపించాలనే ఉద్దేశంతో తీసుకున్నాను. మీరు కూడా చూసి ఉండవచ్చు ఈ ఐటమ్స్, కానీ నేను మళ్ళీ తెలియని వారికి చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న చిన్న స్టీల్ ఐటమ్స్, స్పూన్స్ ఎక్కువగా కొన్నానండి. ఇంకా ఆర్గనైజ్డ్ ప్లాస్టిక్ బాక్స్ కొన్నాను. ఒకటి కడాయి కొన్నానండి, పెద్దది నాన్ స్టిక్ కడాయి లాగా. అవి చూపిస్తాను చూడండి. ఓకే అండి. చిన్న వీడియోనే. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. హాయ్ అండి. ఏంటి ఇవి ఏం పట్టుకున్నానని చూస్తున్నారా అండి? ఇవి స్పూన్స్ తెచ్చానండి. అన్ని రకాలు లేనివి, కొన్ని రకాలు నా దగ్గర లేనివి తీసుకున్నానండి. ఓకే అండి, చూపిస్తాను. ఈ స్పూన్స్ తెలుసు కదండి, ఇవి పచ్చడి తీసుకోవడానికి వస్తుంది. ఇవి చిన్న స్పూన్స్ అండి. ఇవి తీసుకున్నాను. ఇవి డజన్ ఉంటుందండి. డజన్ 99 అని ఉంటుందండి. ఇక్కడ సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ వెళ్ళాను కదండి, అక్కడ తీసుకున్నాను. ఇవి ఇక్కడ చూడండి, చిన్న గంగాలం అండి. నా దగ్గర ఉంది కానీ చాలా చిన్నగా ఉందని ఇది తీసుకున్నానండి. ఇది కూడా ఎంత ఉందంటే 250 అండి. ఆఫర్ ప్రైస్లో వచ్చింది 250. 350 ఉంటే 100 తగ్గించారండి. ఇది ఒకటి గంగాలం కనబడుతుందా అండి? ఇది ఓకే అండి. ఇంకా స్పూన్స్ ఇవి 4 తీసుకున్నానండి. ఈ మోడల్ కర్రీలకు పనిపిస్తాయండి, కర్రీస్ చేయడానికి. ఇవి 4 తీసుకున్నానండి. ఇవి 2 తీసుకున్నానండి. ఇవి కూడా 2 అండి. ఇవి కూడా బాగున్నాయి. కొద్దిగా దోశలు తీయడానికి కూడా పనికొస్తుందండి. ఇవి అందుకొరకు తీసుకున్నాను. ఇవి 4 తీసుకున్నానండి, చిన్న టీ స్పూన్స్. ఓకే అండి. చిన్న చిన్న ఐటమ్స్ కొన్నానండి, లేనివి. వెజిటబుల్స్ కడగడానికని ఇవి తీసుకున్నానండి. ఇవి కూడా బాగున్నాయని చూడండి. కలర్ ఇది గ్రీన్, సీ గ్రీన్ లాగా ఉందండి. ఇది ఆరెంజ్, లైట్ బాగుందండి. మనము గోధుమ పిండి కలపడానికి, కర్రీస్, పాలకూర ఏమన్నా కడగడానికి కూడా ఉంటుందండి. ఒకటి తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా ఆకుకూరలు కడగడానికి, ఏమన్నా నీళ్ళు పూర్తిగా పోవడానికి పనికి వస్తుందండి. లేకపోతే ఏమన్నా ఆరబెట్టినప్పుడు ఇట్లా కవర్ చేయడానికి వస్తుందండి. కొబ్బరిలు అవన్నీ ఆరబెడితే ఇట్లా కవర్ చేయడానికి పనికి వస్తుంది. ఇది ఒకటి తీసుకున్నానండి. ఇంకొకటి ఇది తీసుకున్నానండి, చిన్న బాక్సులు. ఏమన్నా మనము వంట చేసేటప్పుడు ఇట్లా కొలతల్లో ప్రకారం దీన్ని ముందే తీసి పెట్టుకోవడానికని ఇవి తీసుకున్నానండి. ఒకటి యూజ్ చేశాను కదండి ఇంతకుముందే, కర్రీ మినపప్పు, శనగపప్పు, ఆ బాక్సులు అండి. ఇవి కూడా అక్కడనే తీసుకున్నాను. ఇక్కడ మనము టైంకి కనబడ్డాయి కాబట్టి తీసుకున్నామండి. తీసుకోవాలని తీసుకోలేదు, కనబడ్డాయి కాబట్టి తీసుకున్నాను. ఇంకొకటి, నేను ఎప్పుడు ప్రెస్టేజ్ నాన్ స్టిక్కే వాడతానండి. ఇది మాది కొద్దిగా 2-3 ఇయర్స్ అయింది, బ్యాగ్ కొన్నాను కాబట్టి 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ అనుకుంటండి. అందుకొరకు మళ్ళీ ఇప్పుడు ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా ఆఫర్ ప్రైస్లో వచ్చిందండి. 1400, 1130కే వచ్చిందండి. ఇది కూడా బాగుంది. ప్రెస్టేజ్ వాళ్ళదండి, నాన్ స్టిక్ దోశల పెంచు.
ఇదొకటి కాస్ట్ ఎక్కువ పడ్డారండి. ఈ విధంగా బాక్స్ వచ్చింది. ఇది కర్రీ కూడా కండి, కర్రీస్ ఫ్రై చేయడానికి లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద ఐటమ్స్ చేసినప్పుడు పనికొస్తుందండి. ఈ విధంగా ఉంది. ఇది ఏమంటారు, కిచెన్ది నాన్ స్టిక్ ఫ్యాన్ లాగానే ఉంది కానీ నాన్ స్టిక్ లాగా లేదండి, కొద్దిగా లైట్ వెయిట్ ఉంది, బాగుందండి. కర్రీస్కి పనికొస్తుందని తీసుకున్నాను. ఈ విధంగా లిడ్ ఉందండి, మూత. ఈ విధంగా మూత ఉంటుంది. ఇది తీసుకున్నానండి. ఇవన్నీ సనత్ నగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి. మూత బాగా వచ్చింది. 2 kgs అలా పడుతుందండి. ఏదన్నా కర్రీ ఈజీగా చికెన్ ఫ్రై ఇంకా ఏమైనా ఫ్రై చేయాలనుకుంటే ఇది మనకు వస్తుందండి. పాలకూర ఫ్రై చాలామంది ఉన్నప్పుడు చేయడానికి పనికి వస్తుందండి. తోటకూర, పాలకూర ఇవన్నీ. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకే, స్టీల్ సామాన్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ బాక్సెస్ కొన్నామండి. ఇవి దానికంటే 1 గ్రామ్ మనతోటి ఉన్న జ్యువెలరీ ఆర్గనైజ్ చేయడానికి మనకు వస్తుందండి. ఈ విధంగా ఉంది. ఏమన్నా జ్యువెలరీ చిన్న చిన్న ఐటమ్స్, లాంగ్ చైన్లు అన్నీ ఇప్పుడు కాదు కానీ చిన్న ఈ కొద్దిగా మనము రౌండ్గా తిప్పి పెట్టేటట్లు ఉన్నాయండి. చిన్న చిన్న ఐటమ్స్ పెట్టడానికి, నెక్లెస్లు, షార్ట్వి ఏమన్నా పెట్టడానికి వస్తుందండి. ఇది మనం మామూలుగా కొంటాం కదండి, ఏమన్నా జ్యువెలరీ 1 గ్రామ్ అలా ఆర్గనైజ్ చేయడానికి అనిపిస్తుందండి. ఆర్గనైజ్ చేసేటప్పుడు చూస్తాను మళ్ళీ. ఇవి 2 తీసుకున్నానండి. ఇవి రేట్ వచ్చేసి 260కి ఇచ్చిందండి. 310 ఉంది కానీ 260 ఇచ్చారండి. ఒక్కొక్క కంటైనర్ ఈ విధంగా బాక్స్ ఉంది. ఓకే అండి, బాగున్నాయి కదా. ఇది చిన్న బాక్స్ అండి, ఇంకా చిన్నవి వేయడానికి, చిన్న చిన్న ఐటమ్స్ వేయడానికి పనికి వస్తుందని నేను తీసుకున్నానండి. ఇది కూడా బాగుంది. మనం ఏమంటే అక్కడ కనబడతాయి కాబట్టి కొనాల్సిందే అండి, సపరేట్గా వెళ్ళలేము మనం. ఇది ఇది వచ్చేసి 251 ఉంది అండి. 250 ఉంది. 200కే ఇచ్చినట్టుందండి. 115కే ఇచ్చినారండి. 115, 250 ఉంది. 250 ఉంటే 115కి ఇచ్చారండి. ఇది ఇది కూడా తగ్గించారనుకుంటా. ఇది సేమ్ ఉన్నట్టుందండి. దీని మీద తగ్గింపు లేదు. దీనికి ఆఫర్ ఉందండి. 159కి ఇచ్చారండి. ఇది 159. ఇది చిన్నది 115కి ఇచ్చారండి. ఇది కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే అవి పెద్ద బాక్స్లు ఇచ్చినాయండి అంతే. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొకటి కొన్నానండి. ఇది తెలుసా అండి, జిప్లాక్ కవర్స్ అని అందరూ తెలుసు కదండి. ఇవి కూడా మనము నల్లబడకుండా వెండి సామాను ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి కూడా వస్తుందండి. ఇంకా పెద్దవి లేవు కానీ చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి వస్తుందండి. ఇవి తీసుకున్నాను. ఈ చిన్న జిప్లాక్ కవర్స్ అని. ఇది కూడా ఎంత పడ్డది, 43 ఉందండి. 51 ఉంటే 43 అంటే 7 రూపీస్ అలా తగ్గిందండి అంతే. కొద్ది పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇది కూడా మళ్ళీ అవి 2 ఇవ్వండి, పెద్దవి 2, చిన్నవి 2 సైజ్ తీసుకున్నాను. ఈ విధంగా ఉన్నాయి. జిప్లాక్ కవర్స్ అంటే ఏ దానికన్నా ఉపయోగపడుతుందని తీసుకున్నాను. ఆర్గనైజ్ చేసినప్పుడు చూపిస్తాను అన్నీ. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే అండి, చూశారు కదా, ఇవే అండి నేను తీసుకున్న ఈ ఐటమ్స్. మీకు కూడా నచ్చినాయా చెప్పండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, కీప్ వాచింగ్, బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్.